వెల్కమ్ టు మెగాలన్ టీవీ బర్నింగ్ టాపిక్. ఆకాశంలో వెన్నెల కురిపించే చందమామ మనందరికీ అందని ద్రాక్ష. కానీ ఇప్పుడు ఆ ద్రాక్షను కోయడమే కాదు, అక్కడే కాసేపు రిలాక్స్ అయ్యే టైం వచ్చేసింది. అందని చందమామ అరచేతిలోకి రాబోతుంది. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూసిన సీన్లు ఇప్పుడు రియాలిటీలోకి మారుతున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. మూన్ మీద హోటల్ బుకింగ్స్ షురూ అయ్యాయి. స్కై ఈజ్ ద లిమిట్ అనే మాట పాతదైపోయింది. ఇప్పుడు అంతరిక్షమే గమ్యమంటున్నారు కాలిఫోర్నియా స్టార్టప్ నిర్వాహకులు. అసలు చంద్రుడిపై హోటల్ ఎలా కడతారు? అక్కడ ఉండాలంటే ఎంత ఖర్చు అవుతుంది? సామాన్యులకు ఇది సాధ్యమేనా? లెట్స్ వాచ్ ది స్టోరీ. మానవ నాగరికత మొదలైనప్పటి నుండి చంద్రుడు ఒక మిస్టరీ. భూమి మీద నుంచి చూస్తూ మురిసిపోవడమే తప్ప అక్కడ నివసించడం అనేది కేవలం కవి ఊహల్లో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ద డ్రీమ్ ఈజ్ బికమ్ ఎ రియాలిటీ. ఇప్పటికే ప్రపంచ దేశాలు చంద్రుడిపై నీరు, ఖనిజాల కోసం అన్వేషణ ముమ్మరం చేశాయి. ఈ రేస్లో అమెరికాకు చెందిన గెలాక్టిక్ యుటిలైజేషన్ స్పేస్ అనే స్టార్టప్ ఒక అడుగు ముందుకు వేసింది. కష్టే ఫలి అన్నట్టుగా ఏళ్ల తరబడి చేస్తున్న పరిశోధనలు ఇప్పుడు ఒక కమర్షియల్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాయి. చందమామపై బస అంటే మాటలు కాదు. చేతిలో చిల్లి గవ్వలేదు కాని సింగారపు కొండెక్కినట్లు అన్న చందంగా కాకుండా ఇక్కడ అడుగు పెట్టాలంటే కోట్ల రూపాయల ఆస్తి ఉండాల్సిందే. ఇప్పటికే చంద్రుడిపై ప్రపంచ దేశాలు ప్రయోగాలు చేస్తున్నాయి. మానవ నివాస యోగ్యానికి అవసరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయా? చంద్రమండలంపై నీరు, ఖనిజాలు, ఇలా ప్రతి అంశంపై అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఓ కంపెనీ చంద్రుడిపై హోటల్ నిర్మించేందుకు రెడీ అయింది. ఏకంగా హోటల్లో బస చేసేందుకు బుకింగ్స్ ను కూడా ప్రారంభించింది. చంద్రుడిపైకి వెళ్లగలమా అనే అనుమానాలకు ఫుల్ స్టాప్ పన్నున్నట్లే కనిపిస్తోంది. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే సాధ్యమని భావించినది ఇప్పుడు వాస్తవంగా మారడానికి దగ్గరగా ఉంది. ఒక యుఎస్ స్టార్టప్ చంద్రునిపై హోటల్ బసల కోసం బుకింగ్లు తీసుకోవడం ప్రారంభించింది. ఆకాశంలో వెన్నెల కురిపించే చందమామను చూసి మురిసిపోవడం పాత పద్ధతి. అదే చందమామపై వాలి అక్కడ కాఫీ తాగుతూ భూమిని చూడటం కొత్త పద్ధతి. ఒక స్టార్టప్ కంపెనీ డ్రీమ్ బిగ్ ఎయిమ్ హై అన్నట్లుగా 2032 నాటికి లూనార్ హోటల్స్ను సిద్ధం చేస్తామంటోంది గెలాక్టిక్ రిసోర్స్ యుటిలైజేషన్ స్పేస్. అయితే ఈ చందమామ రావే, జాబిల్లి రావే అన్న పిలుపు వెనక కోట్ల రూపాయలు ఖర్చు దాగి ఉంది. చంద్రుడు అంటే మనకు ఒక అందమైన అనుభూతి. కానీ ఇప్పుడు అది ఒక అద్భుతమైన బిజినెస్ డెస్టినేషన్గా మారబోతోంది. సిలికాన్ వ్యాలీ వేదికగా పుట్టుకొచ్చిన గెలాక్టిక్ రిసోర్స్ యుటిలైజేషన్ స్పేస్ అనే స్టార్టప్ అంతరిక్ష పర్యాటక రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపింది. ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు కాకుండా శాశ్వత ప్రాతిపదికన చంద్రునిపై మానవ స్థావరాన్ని నిర్మించటమే ఈ సంస్థ లక్ష్యం. 2032 నాటికి చంద్రుని ఉపరితలంపై మొదట హోటల్ లేదా స్థావరాన్ని ఏర్పాటు చేయాలని వీరు గట్టిగా పట్టుదలతో ఉన్నారు. గతేడాది మాత్రమే ప్రారంభమైన ఈ సంస్థ అప్పుడే ప్రపంచం దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. డబ్బుకు లోకం దాసోహం అన్నట్టుగా అంతరిక్ష యాత్ర అంటే సామాన్యులకు అందని మాట. చంద్రునిపై పర్యాటకాన్ని పెంచడం ద్వారా లూనర్ ఎకానమీని బలోపేతం చేయవచ్చని ఈ స్టార్టప్ నమ్ముతోంది. అయితే ఇక్కడ బస చేయాలంటే మీ జేబుకు భారీ చిల్లు పడాల్సిందే. కంపెనీ వెబ్సైట్ వివరాల ప్రకారం ఈ హోటల్ బుకింగ్ ధరలు ఊహకందని రీతిలో ఉన్నాయి. కనీస రిజర్వేషన్ ఖర్చు 2.2 కోట్లు. ప్రీమియం సదుపాయాలతో కూడిన బస 9 కోట్ల వరకు ఉంటుంది. అంటే భూమి మీద ఒక విల్లా కొనే ధరతో చంద్రునిపై కొన్ని రోజులు గడపవచ్చన్నమాట. ఈ సిలికాన్ వ్యాలీ స్టార్టప్ వెల్లడించిన వివరాల ప్రకారం చంద్రునిపై హోటల్ రిజర్వేషన్ ప్రారంభ ధర 2.2 కోట్ల నుండి 9 కోట్ల వరకు ఉంటుంది. ఇది కేవలం సీట్ రిజర్వ్ చేసుకోవడానికి మాత్రమే. అయితే మొత్తం ప్రయాణం పూర్తయ్యేసరికి మీ జేబుకు కనీసం 90 కోట్లు చిల్లు పడటం గ్యారంటీ. అంతేకాదు, అప్లికేషన్ ఫీజు కింద $1000 అంటే దాదాపు 83,000 రూపాయలు చెల్లించాలి.
ఇది నాన్ రిఫండబుల్. అంటే ఒకవేళ మీకు వెళ్లాలని లేకపోయినా ఆ డబ్బులు వెనక్కి రావు. పైసా వసూల్ అనుకునే లోపే జేబు ఖాళీ అయ్యే పరిస్థితి. కేవలం 90 కోట్లు మాత్రమే కాదు, ఇతర పన్నులు అదనపు ఖర్చులు కలిపితే ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది కేవలం ప్రపంచంలోని టాప్ 1% ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉండే ఎక్స్క్లూజివ్ ఎక్స్పీరియన్స్. మీ దగ్గర డబ్బున్నంత మాత్రాన టికెట్ ఇచ్చేయరు. కంపెనీ ప్రయాణికులపై చాలా కఠినమైన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ నిర్వహిస్తుంది. మీ గత చరిత్ర, మీ ప్రవర్తన అన్నీ స్కాన్ చేస్తారు. క్యారెక్టర్ ఈజ్ డెస్టినీ అన్నట్లుగా ఇక్కడ మీ వ్యక్తిత్వం ముఖ్యం. ఇక మెడికల్ ఫిట్నెస్ అంటారా? అంతరిక్ష ప్రయాణం అంటే సామాన్యమైన విషయం కాదు. భూమికి దూరంగా గురుత్వాకర్షణ లేని చోట జీవించాలంటే అసాధారణమైన శారీరక దృఢత్వం కావాలి. అందుకే మెడికల్ రిపోర్ట్స్ ఆధారంగానే అనుమతి లభిస్తుంది. మీరు 90 కోట్లు కట్టగలరా లేదా అని తెలుసుకోవడానికి మీ ఆస్తిపాస్తుల చిట్టా అంటే ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది. కంపెనీ మీ ఆర్థిక స్థిరత్వాన్ని పూర్తిగా విశ్లేషించిన తర్వాతే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. చీకటి అంతరిక్షంలో ఒంటరిగా గడపడం అందరికీ సాధ్యం కాదు. మైండ్ ఓవర్ మ్యాటర్ అన్నట్లు మీరు మానసిక ఒత్తిడిని తట్టుకోగలరా లేదా అని తెలుసుకోవడానికి సైకలాజికల్ టెస్ట్లు కూడా ఉండవచ్చు. చంద్రునిపైకి వెళ్లడం అంటే కారులో పక్క ఊరికి వెళ్ళినంత ఈజీ కాదు. ఇక్కడ ప్రతి అడుగులోనూ రిస్క్ ఉంటుంది. బెటర్ సేఫ్ దెన్ సారీ అని భావించే కంపెనీ ప్రయాణికుల రక్షణ విషయంలో ఎక్కడా రాజీ పడదు. అందుకే ఇన్ని కఠినమైన నిబంధనలు. డబ్బుతో పాటు ధైర్యం, ఆరోగ్యం ఉన్నవారికి ఆ చందమామ దర్శనం దక్కుతుంది. సాధారణంగా భూమిపై ఇల్లు కట్టాలంటే ట్రాన్స్పోర్ట్ ఈజీ. కానీ చంద్రునికి ఇటుకలను రవాణా చేయడం అంటే అది ఏనుగును కొని గొలుసుకి వెనకాడటం లాంటిది. ఖర్చు తడిసి మోపెడవుతుంది. అందుకే GRU స్పేస్ ఒక వినూత్న టెక్నాలజీని వాడుతోంది. చంద్రుని ఉపరితలంపై ఉండే ధూళిని సేకరించి అక్కడికక్కడే ఇటుకలను మార్చటం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగంగా కంపెనీ తన మొదటి పేలోడ్ను 2029లో చంద్రునిపై ల్యాండ్ చేయనుంది. ఇది కేవలం ఒక ప్రయోగం మాత్రమే కాదు, భవిష్యత్తులో నిర్మించబోయే హోటళ్లకు పునాది. 2029లో పడే ఆ మొదటి అడుగు అంతరిక్ష పర్యాటక రంగంలో పెను మార్పులకు నాంది పలకనుంది. చంద్రుని మట్టితో ఇటుక చేయటం అనేది వినటానికి సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా ఉండవచ్చు. కానీ GRU స్పేస్ దీన్ని రియాలిటీగా మారుస్తోంది. 2029లో ఆ పేలోడు చంద్రుడిపై దిగినప్పుడు ప్రపంచం కొత్త చరిత్రను చూస్తోంది. ఇది కేవలం టెక్నాలజీ విజయం మాత్రమే కాదు, మానవ సంకల్పానికి నిదర్శనం. చరిత్రలో ఇప్పటివరకు కేవలం 12 మంది మాత్రమే చంద్రునిపై అడుగుపెట్టారు. వాళ్ళందరూ ప్రొఫెషనల్ ఆస్ట్రోనాట్స్. కానీ ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే సామాన్యులు కూడా ఆ ఎలైట్ క్లబ్లో చేరవచ్చు. అడగనిది అమ్మైనా పెట్టదు అంటారు. అలాగే మనం ప్రయత్నించనిదే ఏదీ సాధ్యం కాదు. 2032 నాటికి చంద్రుడిపై మానవ స్థావరాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ స్టార్టప్ పనిచేస్తోంది. రెండు 2029లో తొలి పేలోడ్ ద్వారా ఈ సాంకేతికత అందుతుంది. అయితే ఇది కేవలం అంతరిక్ష పర్యాటకం కాదని, భూమి కాకుంటే దీనికి ప్రత్యామ్నాయంగా జీవించడానికి చంద్రుడిపై వేస్తున్న తొలి అడుగు అని GRU స్పేస్ పేర్కొంది. అయితే ఇది కేవలం అంతరిక్ష పర్యాటకం కాదని, భూమి కాకుంటే దీనికి ప్రత్యామ్నాయంగా జీవించడానికి చంద్రుడిపై వేస్తున్న తొలి అడుగు అని GRU స్పేస్ పేర్కొంది. ఇక ఈ ప్రాజెక్టు ద్వారా ఆర్థిక స్తోమతతో పాటు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్న సాధారణ ప్రజలు కూడా చంద్రుడిపైన కాలు మోపే అరుదైన అనుభవాన్ని ఆస్వాదిస్తారు.